రష్మితాతో వార్తలు. మొదటిగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కేపీ శర్మ ఓలీ చెప్పింది ఏంటంటే, రాముడు శివుడు భారతదేశంలో జన్మించలేదు, వారిద్దరూ నేపాల్లో జన్మించారు. రాముడు అయోధ్యలో కాదు, చివాన్లో జన్మిస్తే శివుడు హలేసి అనే ఒక గుహలో జన్మించారు. అంతేకాకుండా శివ్లింగ్ అనే ఒక సంఘానికి చెందినవారు అని చెప్పారు. ఎందరో మహామునులైన వాల్మీకి, వేదవ్యాసుల వారు, అలాగే విశ్వామిత్రుల వారు భారతదేశంలో కాకుండా నేపాల్లో జన్మించారు అని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఒక కుక్క రాత్రంతా అరుస్తూనే ఉంది. దాన్ని చూసిన తన యజమాని వెంటనే లేచి చూడగా గోడ మీదంతా చీలికలు ఉన్నాయి. దాంతో ఊర్లో వాళ్ళందరినీ లేపి ఒక సురక్షితమైన స్థానానికి తెచ్చారు. దాని తర్వాత కొద్దిసేపటికి కొండ చీలికలు చీలి ఆ ఇళ్ళంతా ధ్వంసం చేశాయి. దాంట్లో 20 కుటుంబాల నుంచి 67 మంది సురక్షితంగా ఉండగా దాని తర్వాత 4-5 ఇల్లులు మాత్రమే క్షేమంగా ఉన్నాయి. అయితే రీసెంట్గా భూషణ్ గవాయ్ అనే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వచ్చారు. అయితే ఈయనను సత్కరించడానికి రాజకీయ నాయకులు పిలిచగా ఈయన చెప్పింది ఏంటంటే, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అలాగే ఎగ్జిక్యూటివ్లో ఉన్న వారంతా కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు నడుచుకుంటే అసలు గొడవలే ఉండవు అని చెప్పారు. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పారక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ చేసిన సర్వే ప్రకారం 3వ తరగతి పిల్లలు 55% మంది 99 సంఖ్యల వరకు ఇస్తే అసెండింగ్ అలాగే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టలేకపోయారు. 58% మంది 2-3 సంఖ్యల గల అంకెలు ఇస్తే సబ్స్ట్రాక్షన్, అడిషన్ చేయలేకపోయారు. 46 మంది మ్యాథ్స్లో బాగా ఉంటే 54 మంది లాంగ్వేజ్ల్లో ఉన్నారు. అంతేకాకుండా సోషల్ సర్వీస్లో ఇంకా 49 మంది బాగా లేరు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్కూల్ ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవి పోతాయో కామెంట్ చేయండి. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు, బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన లూలు గారు 6 అగ్రిమెంట్లు గల ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. అంతేకాకుండా 5 సంవత్సరాల తరువాత $20 బిలియన్ల ట్రేడింగ్ చేసుకుంటాయి అని చెప్పారు. దాని తర్వాత షాపింగ్లో పుల్వానా అటాక్ చేసిన వారు అల్యూమినియం పౌడర్ ఆర్డర్ పెట్టారు. దాని తర్వాత రీసెంట్గా గోరఖంత్ అనే ఒక టెంపుల్ మీద అటాక్ చేసేటప్పుడు పేపాల్ అనేది వాడి VPN ద్వారా అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ద్వారా వారి లొకేషన్ తెలియకుండా చేసి 6.7 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. రీసెంట్గా ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే, ఇండియాకి అలాగే అమెరికాకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జస్ట్ ఇంకా ఫైనలైజ్ అయిపోయింది అని చెప్పారు. ఇది ఈరోజుటి న్యూస్. ఇలాంటి మరిన్ని కావాలి అంటే కామెంట్ చేయండి. మహాభారతం లాంటి ఇతిహాసాలు తెలుసుకోవాలి అంటే నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.